యేసుక్రీస్తు నామంలో మీకందరికీ నా వందనములు. హల్లెలూయా. అమ్మ, ఈరోజు నేను చెప్పుకునే విషయం ఏంటంటే, ముగ్గురు వ్యక్తులు అగ్నిగుండంలో వేసేసిన భక్తులు. వాళ్ళ ముగ్గురు యేసుప్రభు వారిని స్తుతించేవారు, యేసుప్రభు వారిని ఆరాధించేవారు, యేసుప్రభు వారి కోసం ప్రార్థించేవారు. అమ్మ, దేవుడు ఏంటో రుచి ఏంటో ఎరిగిన వారు, దేవుడి కార్యాలు పొందినవారు. అమ్మ, అక్కడ ఒక రాజు చాలా మంది వాళ్ళ దేవుడు బయలుదేవుళ్ళు కొలిసినప్పుడు వాళ్ళ ముగ్గురు కట్ట అందులో కూర్చున్నప్పుడు, అమ్మ, అక్కడ వాళ్ళ బయలుదేవుని ఆరాధిస్తున్నారు. వీళ్ళు ముగ్గురును యేసుప్రభు వారిని ఆరాధిస్తున్నారు. అమ్మ, యేసుప్రభు వారిని స్తుతిస్తున్నారు, యేసుప్రభు వారిని ప్రార్థిస్తున్నారు. అక్కడ కూర్చున్న వ్యక్తులు విన్నారు. విన్న తర్వాత, రాజుగారు వీళ్ళు ముగ్గురు మన దేవుణ్ణి ఆరాధిస్తలేదు, మన దేవుణ్ణి స్తుతించలేదు అన్నప్పటికీ ముగ్గురిని నిలబెట్టారు. నిలబెట్టినప్పటికీ ఏదో దేవుని కొలుతున్నారంటే ఏ దేవుడు అని అడిగినప్పటికీ, సృష్టికర్త అయిన యేసయ్యా, జీవము గల తండ్రి యేసయ్యా, స్వస్థపరిచే దేవుడు యేసయ్యా, ఎన్నో అద్భుతమైన కార్యాలు చేసేది యేసయ్యా అని అంటున్నారంట. రాజు ఆజ్ఞ, వీళ్ళ ముగ్గురిని తీసుకెళ్ళి అగ్నిగుండంలో వేసేయండి, ఏ దేవుడితో కాపాడుతాడో చూద్దాం అన్నప్పటికీ వీళ్ళ ముగ్గురిని అగ్నిగుండంలో వేసేసారు. అమ్మ, వేసేసినప్పటికీ దేవుడు అగ్నిగుండంలోకి వచ్చాడు. వచ్చినప్పటికీ ఒక వ్యక్తి అన్నాడు, రాజుగారు నాకు నలుగురు కాపాడుతున్నారు, దైవ కుమారుడు సద్రాకో మెసాకో అభినందనగో. అమ్మ, చూసారా, దేవుడి అంటేనే వాళ్ళకి కాపాడ్డాడు. కాపాడినాడు నీకు చెప్తున్నాడు, నిజమైన దేవుడు వచ్చేసాడు యేసయ్య, వాళ్ళని కాపాడుతున్నాడు. వాళ్ళ మంటలు సెలరేగుతున్నా వాళ్ళొంటి మీద నూనె పోగు కూడా కావటలేదు, మనుషులాగే ఉన్నారు. అమ్మ అని చెప్తున్నాడు. దేవుడు వాళ్ళ పట్ల ఎంతో కార్యాలు చేశాడు, ఎంతో అద్భుతమైన కార్యాలు చేశాడు. ఈ రోజుని అమ్మ, మన స్నేరు అదుపులో ఉండాలి, మన చూపు మనలో ఉండాలి, మన నడక చూసు వెయ్యాలి. అమ్మ, దేవుడి మాటల కోసం మనం ఏం చెప్తున్నాం, దేనికి చెప్తున్నాం అమ్మ ఆలోచించాలి. ప్రతి ఒక్కరూ దేవుడి కోసం తెలుసుకోవాలి. ఈ కొద్ది మాటలు దేవుడు దీవించును గాక. ఆమేన్.